గాజాలో యుద్ధ నేరానికి పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కారణంగా ఇప్పటివరకు 44,000 మందికి పైగా చనిపోయారు. గాజా వైద్య శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అలాగే 104,268 మంది గాయపడ్డారు. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. నేలమట్టమైన బిల్డింగ్ల కింద చాలా మృతదేహాలు ఉండిపోయాయని అధికారులు అంటున్నారు. తాము 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా గాజాలో సత్వరమే బేషరతుగా కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు హమాస్ చెరలో ఉన్నవారిని విడుదల చేయలేదని, ఈ నేపథ్యంలో మండలి తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని అమెరికా పేర్కొంది. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే తప్పకుండా అరెస్టు చేస్తామని పేర్కొంది. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్ను హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లోవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్కు స్లోవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. అయితే అన్ని దేశాలు ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారెంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.